సార్ ఓకే బండమీది నరేష్ రేకులపల్లి హరీష్ భాయ్ ఓకే సార్ నరేష్ కండ్లపల్లి గంగాధరి ప్రమీల కండ్లపల్లి ఒక్క నిమిషం అమ్మ రైట్ నాయకులు లబ్ధిదారులందరూ నెక్స్ట్ చెప్పు మహిళ అదే నాయకులందరూ రండి. దుంపేట రాజా సతీష్ అన్న సావుకారిని మామూలు గోస ఉంచుకోలేదు రైస్ మిల్ ఈత పొత్తు కలిసి ఇత్తేసి పొత్తు కలిసినట్టు కదా ఇత్తేసిండు పొత్తు కలిసిండు గోస ఉంచుకున్నాడు. ఇలా 100 కోట్ల రూపాయలు పేపర్లో వచ్చి చాలా తక్కువ 84 కోట్లు అన్నది అన్నాడు తెలియదు ఇళ్ళకు. ఇవాళ జీవన్ రెడ్డి గారు అన్నిటి మీద మాట్లాడతాడు కదా, ఈడ స్కామ్ అయింది ఊసుకే నీ ఊసుకే పట్టకు బొట్టకు పడుతుంది దాంట్లో ఊసుకేతో కూడా బంగ్లా కట్టుకుంటున్నాడు. పోని దాన్ని మేము ఎక్కడ పక్క దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన అత్తగారు అర్పపల్లి రైతులు వచ్చి ఆయన రైస్ మిల్లో అన్నారు ఇత్తవా సత్తవా అని చెప్పి. అర్పపల్లి ఇవాళ చెప్తున్నారు ఆ సర్పంచ్ సురేందర్ కానీ అక్కడి రెడ్డి రవీందర్ రెడ్డి బుచ్చిరెడ్డి అని రైతులు ఇలా చెప్తున్నారు మా ఊరి ఇట్లా ఉన్నది. ఎన్నూరు చూస్తే వెళ్తాయి. మైతాపురి అదే సమస్య అని అక్కడ ఉందో చెప్తా ఉంటారు. రాయకలి అదే సమస్య అని ఏనుగు మల్రెడ్డి చెప్పాడు ఇప్పుడే ఆయన దగ్గర. అంటే అట్లాంటి కుంభకోణాలు చేస్తున్న గురించి మాట్లాడలేదు. మీరు ఆలోచన చేయాలి. ఇక్కడ ఇంతమంది పెద్దలు ఉన్నారు, సోషల్ మీడియాలో అడగండి, ప్రశ్నించండి. ఆనాడు అట్లా మాట్లాడినవి ఇలా యాప్ ఎందుకు పెట్టినావు, నిన్న సస్పెండ్ చేసినావు, అంతకుముందు తెలియదా రైతులు ముంచినోడని అని పీడియాక్ట్ లేదా, 10-15 ఏళ్ళ కిందనే 20 నెల రోజులు జైలు నుండి రాలేదా? అన్నీ కొంతమంది నీతులు మాట్లాడుతుంటారు, కానీ నేను మాత్రం ఇలా నికాల్స్గా చెప్తా ఉన్నాను. అట్లాంటి దగ్గరికి రాని పోరాడినాం, ఓడగొట్టినాం, మున్సిపల్ చైర్మన్కు అన్ని తిరిగి డబ్బు ఉంది కాబట్టి కౌన్సిలర్ వరకు గెలిచింది. రైతుల ప్రజలందరూ తెలుసు, రైతులకు తెలుసు. మీ బీర్పూర్తికి వ్యాపారం ఎక్కువ చేసినట్లేడు, ఎందుకే మీరు మాట్లాడుతున్నారు. రాయిక అర్పల్లి దాంట్లో తెలుసు. మేము వాళ్ళ మిల్లుకు పంపలే, పంపితే మా పరిస్థితి ఇప్పుడుది కాదు నేను చెప్పేది. 20 ఏళ్ళకి వెళ్ళి బాధిస్తున్నారు అనే బియ్యం దందా ఇప్పటిది కాదు, పడ్డదందా. 20 ఏళ్ళకి వెళ్ళి బాధితున్నారు రైతులు. నేను చెప్పేది ఇంతకుముందు అర్పల్లి చెప్పేది
నేను రాజకీయాలు వచ్చిన కాదు, నేను రాజకీయాలకు రాకముందట కూర్చొని అర్పపల్లి రైతులు ఏనుగు మల్లెడ్డి చెప్పేది అప్పటిదే. అందరికీ నమస్కారం. ఇప్పుడు చూసాం మా తమ్ముడు నరేందర్ మనమడు పుడితే నా దగ్గరికి వచ్చి నాకు కూడా ఎంత సంతోషం అనిపిస్తాం. శుభాకాంక్షలు తెలియజేస్తున్న వేదిక ద్వారా. ఇంకా ఈ రకంగా కార్యక్రమం. ఇంకొక విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఈ 18 మందికి 9,53,000 చరిత్రలు ఎన్నడూ రాలేదు. మీరు కావాల్స్తే కొత్త కొత్త యువ సర్పంచ్లు వచ్చారు, నాయకులు ఉన్నారు. ఇట్లాంటి 10-15 ఏళ్ళకి వెళ్ళి ఉప సర్పంచులలో, మాజీ సర్పంచ్లో, మాజీ పిఎస్సి చైర్మన్ అడగండి, ఇట్లా ఫైళ్ళు తీసుకుపోయి. అదే కాకుండా ఇవాళ మారుమూల మండలం ఒక్క ముఖ్యమంత్రి స్థాయిని చెక్కులు తీసుకొస్తున్నానికి మాట్లాడుతున్నాం. ఇవాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొత్తగా అయిన మండలాలలో ఇంకెక్కడన్నా ప్రారంభమైందో మీరే తెలుసుకోండి. మన దగ్గర అయిందని గర్వంగా చెప్తున్నా. ఇంత చిన్న మండలానికి 108 అంబులెన్స్ పెట్టినాం, 2 పల్లె దవాఖాన్లు కూడా వచ్చినాయి. పక్కన గంత పెద్ద మండలం ఉంది, ఎన్ని పల్లె దవాఖాన్లు వచ్చినాయో మీరే తెలుసుకున్నాను. ఈ 2.5 ఏళ్ళల్లో ఒక్క పల్లె దవాఖాన నిర్మాణం అయిందా? మరి మీరు గెలిపించిన డాక్టర్ను కొందరు ఆడ మాజీలో ఉన్నారు కావచ్చు, కొందరు పోటీ చేసిన కావచ్చు, కానీ నన్ను గుండెలో పెట్టుకొని సోషల్ మీడియాలో కావచ్చు, నేను ఉండే కొంతమంది సోషల్ మీడియా వారియర్స్ నన్ను ముందరికి తీసుకొచ్చింది. ఈరోజు మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం, మీరందరూ గర్వపడాల్సిన విషయం, రేపటి నాడు ప్రజలకు ఉపయోగపడాల్సిన విషయం. జగిత్యాల పాత బస్టాండ్ దవాఖానలో కూడా ఇప్పుడే పోయేస్తా ఉన్నా. గతంలో ఏ సేవలన్నో ఒక్క తల్లి పిల్లలే తప్ప మొత్తం అందుతున్నాయి. కొన్ని రోజులు మెడికల్ చూడలే, అంటే జ్వరాలు, దగ్గు, సర్ది, కడుపు నొప్పి ఇట్లాంటి ఇక్కడ చూడలే, షరీక్ చేయలే. మళ్ళీ రొటేషన్లో డాక్టర్స్ పెట్టేసిన, ఎండి డాక్టర్లు ఇక్కడ కూడా అందుబాటులో ఉంటారు. రెండవది ప్రభుత్వ ఉద్యోగులు, మా ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, వీళ్ళందరూ వాళ్ళకు బ్రహ్మాండమైన ఇన్సూరెన్స్ పథకం ఈ ప్రభుత్వం తెచ్చింది. వాళ్ళకి వెల్నెస్ సెంటర్ కావాలి, ఆ వెల్నెస్ సెంటర్ కూడా మంజూరైంది. పాత బస్టాండ్ దవాఖానలే వస్తుంది. ఈ 2 పోగా మూడవది, గత ప్రభుత్వ హయాంలో తల్లి పిల్లల ఆసుపత్రి ప్రారంభోత్సవం నాడు నా వీడియో చాలా స్పష్టంగా ఉంది. జగిత్యాలకెళ్ళి చాలా రహదారులు పోతున్నాయి, పెద్ద పెద్ద హైవేలు. ట్రామా సెంటర్ జగిత్యాల పాత బస్టాండ్లో పెట్టాలని అప్పుడున్న మంత్రి గారిని కోరిన. అప్పుడు నోటు చేసుకుని ప్రతిపాదన పంపిస్తే ఇప్పుడు ఆ ట్రామా సెంటర్ అంటే యాక్సిడెంట్లు అయితే దెబ్బలు తగిలితే కాళ్ళు, చేతులు, తల వరిగిన చాలా ఎక్విప్మెంట్ తోటి ఉంటుంది. దాంట్లో కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా ఉంటుంది. అట్లాంటి ట్రామా సెంటర్ తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటి ప్రతిపాదన పంపమంటే అది జగిత్యాలనే పోయింది ప్రతిపాదన అని చెప్తాను. అంతేకాకుండా ఆనాడే చెప్పిన పాత బస్టాండ్ పెట్టాలి. మీ అందరికీ తెలుసు, మొన్నటి మంగళవారం కాక అంతకుముందు మంగళవారం గౌరవ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, నేను, కురుట్ల ఎమ్మెల్యే, మన మంత్రి గారు డాక్టర్ శ్రీశైలం పోయింది, మిగతా అందరు టాప్ అధికారులు వచ్చింది. అక్కడ ఈ చర్చ వచ్చింది. వచ్చినప్పుడు మంత్రి గారు ఆదేశించారు, రేపటి నాడు కొత్త బస్ స్టాండ్లో 235 కోట్లతో అతిపెద్ద దవాఖాన వస్తుంది చేసి ఈరోజు ఈ వేదిక ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. మనందరం కూడా కలిసి కట్టుగా ఉండి సేవ చేసే దాంట్లో మీ అండదండలు ఉంటే తప్పకుండా ఒక పైసా ఎక్కువనే పనిచేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా రాజకీయం నుంచి వచ్చిన కుటుంబం, కొంత పెద్ద కుటుంబంలో పుట్టిన మా తల్లిదండ్రులు తీసుకున్న గొప్ప నిర్ణయం, ఒక సామాన్య పాఠశాలల్లో చదివిన, సామాన్యులతో తిరిగిన, సామాన్యుల స్థితిగతులు తెలుసు. ఊరు పూర్తిగా పక్కకే ఉంటుంది. అక్కడ ఇంకా మా ఇల్లు తప్ప ఇంకో మా చుట్టం అనేటోళ్ళు లేరు. ఆ ఊరంతా నా చుట్టాలే. అంత పెద్ద ఊరు. 3,100 ఓట్లు, 90% ఓట్లు 2 మాజీ మంత్రుల కాడ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎత్తున్నారంటే ఏ రకంగా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉంటే ఆ రకంగా 1కి 3 సార్లు వచ్చినాయి. అందరూ కలిసిపెట్టారు. ఇట్లా 2 మాజీ మంత్రులు ఉన్న కాడ. మరి ఈ నియోజకవర్గంలో నిండని చెరువులు 2, ఒకటి అంతర్గామ, 2 తాటిపల్లి. ఇన్ని వానలు పడతాయి, అది నా ఊరు. కానీ నాకున్న ఆలోచనతోటి, ఊరితో ఉన్న అనుబంధంతో వరద కాలం నుంచి తూంబెట్టి నింపితే రేపు ఎల్లుండో మత్తడి తుంకపోతుంది. ఇప్పుడు వానలాగిపోయినాడు. ఇంకా తాటిపల్లి విషయం ఉన్నది, అది శ్రీనివాస్ గారితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ
అది కూడా నింపే కార్యక్రమం. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒకటే వచ్చింది. ఫస్ట్ది ఎవరికైనా కొద్దిగా పానం కొట్టుకుంటుంది, ఎవరు తప్పుగా అనుకోవద్దు. జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించింది. అంటే నియోజకవర్గం పిల్లలు ఎవరైనా కానీ పొద్దుగాల పోయి పొద్దుకి వచ్చేవారు. అందరికంటే నియోజకవర్గం ఎక్కువ జనాభా జగిత్యాల ఉంది, 130,000 జనాభా. జగిత్యాలను ఆనుకొని ఉన్నది అంతర్గామ గ్రామం, పూర్తిగా ఆనుకొని జగిత్యాల దానిక కలిపేసాం. లింగంపేట చెరువు అన్నీ కలిపేసాం. సరిగ్గా మా చిన్నాయన ఇంటి దానిక కలిపేసాం. కాబట్టి తెలంగాణ పబ్లిక్ స్కూల్గా డిక్లేర్ చేస్తే ఒక 12 కోట్లతో అవుతుంది. తర్వాత అయ్యే వాటిల్లో తప్పకుండా బీర్పూర్ భూపత్పూర్ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియదు.